ఈ మహాత్మా జ్యోతిబా ఫూలే భారత కమిటీ వ్యవస్థాపకులుగా, అలాగే బహుజన సమాజ్ పార్టీ మక్తాల అసెంబ్లీ అధ్యక్షునిగా ప్రత్యేకంగా అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే మనం ఇక్కడ స్టేజ్ మీద ఉన్నోళ్ళు కానీ యువకులు కానీ ఒక చిన్న విషయం ఆలోచన చేయాలి. మాతరం మాతరం వందే మాతరం కాదు, ఈ తరం మాతరం వందే మాతరం. రచయిత రాసే పదాలలో అర్థాలను కూడా అర్థం చేసుకొని ఎదగబోయే పిల్లలకి కూడా అలాంటి సలహాలు సూచనలు డౌట్లో రానట్లా కూడా చూసుకోవాల్సిందిగా ఉపాధ్యాయులను కోరుతున్న మిత్రమా, ఏమనుకోద్దు. కాబట్టి ఈ తరం మాతరం, ఈ తరం మాతరం, అది ఒక నినాదం. దాన్ని తప్పగా కూడా ఎవరు భావించద్దు. ఖచ్చితంగా ఇలాంటివి తెలుసుకోవాలి, చిన్న చిన్న పొరపాట్లు ఎప్పుడు చేయొద్దు. అయితే భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చిన మాట అందరికి తెలిసిన విషయమేనా? అవునా? ఎప్పుడు వచ్చిందిరా మనకు స్వాతంత్రం? 1947వ సంవత్సరం ఆగస్టు 15 తారీఖు. అంటే ఈ రోజుకి 79 సంవత్సరాలు గడిచిపోయింది. అవునా? 79 సంవత్సరాల క్రితం ఒకని కింద బానిసగా బతికిన కాలం మనది. మన తాతలను అడిగితే చెప్తారు, ఒక 80 ఏళ్ళ పైచిలకు ఉన్న వాళ్ళని అడిగితే చెప్తారు. ఇంకా ఎక్కడైనా చరిత్ర పుస్తకాలు చదివితే తెలుస్తుంది. ఇంకా ఎవరైనా పెద్దగా గవర్నమెంట్ జాబర్స్ అథారిటీగా ఉన్నవాళ్ళు వాటిని గురించి క్లుప్తంగా వివరిస్తారు. ఈ యువకులలో కూడా చరిత్రలు తెలుసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది